వైసీపీ కార్యకర్తల మీద దాడులు కొనసాగుతున్నాయని సాక్షి కొన్ని లెక్కలు చెప్తోంది. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బాబు గారు ప్రమాణ స్వీకారం చేశాక కూడా అందులో చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం బైరెడ్డిపల్లి నగర మండలాల్లోని పలు సచివాలయాల్లో ఉద్యోగులు విధి నిర్వహణలో ఉండగానే అక్కడ శిలాఫలకాలు ధ్వంసమైనాయని, పొంగనూరు మండలంలోని పాలెంపల్లి, భీమగానిపల్లి, బోడేవారిపల్లి సచివాలయాలకు, వెల్నెస్ సెంటర్లకు, ఆర్బీకేలకు, ఆర్ఓ ప్లాంట్లకి నాడు నేడు స్కూల్ ప్రారంభించేందుకు వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేశారని, మరోవైపు వెదురుకుప్పం దగ్గర సచివాలయాలను ధ్వంసం చేసినటువంటి కాకుండా అక్కడ సచివాలయం బయట దాడులు జరిగినాయి అన్నటువంటిది చెప్పుకొచ్చారు. మరోవైపున విజయవాడలో కోర్టు ప్రాంగణంలో దాడి జరిగిందని, ఇంకొక వైపున కర్నూలు దగ్గర పువ్వాడ భాస్కర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అలాగే రేషన్ వాహనాల వ్యాన్ ధ్వంసం ఒకటి జరిగింది తిరుపతి దగ్గర, వాకాడు జిల్లా వాకాడు దగ్గర. అలాగే సాజిద్ మీదన ఇంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను పిలిచి కొట్టినటువంటి సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఉదంతాలన్నిటి వరుసపెట్టి మెన్షన్ చేసుకుంటూ వస్తుంది సాక్షి. బట్ వీటి ఆపే ప్రయత్నం ఏమైనా జరుగుతుందో లేదో చూడాలి.